సభాయ నమః. ముందుగా ఈ ప్రాంగణంలో ఉన్న ఆలయ ప్రాంగణంలో ఉన్న మీ అందరితో చిన్న విన్నపము. అదేమిటంటే మనము ఎక్కడ ఉన్నాము అంటే ఆలయంలో ఉన్నాము కాబట్టి కాసేపు మనమందరము కూడా నిశ్శబ్దంగా కూర్చోవాలని ప్రతి ఒక్కరితో కోరుకుంటున్నాను. ఎందుకంటే నా ప్రసంగం మొదలెట్టే ముందు నేను శాంతి మంత్రాలను పఠిస్తాను. ఆ శాంతి మంత్రాలను సావధానంగా కళ్ళు మూసుకొని ఎవరైతే వింటారో వారికి మనస్సుకి శాంతి లభిస్తుంది. ఈ విషయాన్ని నమ్ముతారా నమ్మరు అందరూ? శాంతి మంత్రాల వల్ల అది చదివినా విన్నా చదివినా మనకు మనస్సుకి శాంతి లభిస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. తథాస్తు. సోదర మహాశివులారా, నా ముందు ఉన్న నా అక్క చెల్లెలారా, అమ్మలారా, మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. అలాగే మీ అందరికీ విజయదశమి మరియు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి పిలిచినందుకు మేము చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాము. ఎందుకంటే మీ అందరితో కలిసి చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మాకు ముత్యాల తిరుపతి రెడ్డి గారు అలాగే రవి రెడ్డి గారు ఆహ్వానించారు. వారిద్దరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మాకు అనుమతించిన ఈ ప్రాంతీయ పెద్దలకు, ఈ ఆలయ పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, చాలా సంతోషకరమైన విషయం. ప్రతి పండుగ కూడా మనమందరము ఎలాంటి కులమత భేదాలు లేకుండా ఐక్యమత్యంతో సోదర భావంతో కలిసిమెలిసి జరుపుకుంటేనే అది మన భారతదేశానికి చూడముచ్చటగా అనిపిస్తుంది, అందంగా కనిపిస్తుంది. అలా కాదని ఎవరికి వారము దూరమై ద్వేషాలు విద్వేషాలు పెట్టుకొని మీరు వేరు మేము వేరు, మా కులం వేరు మీ మతం వేరు అని మనం ఒకరినొకరం పరస్పరం ద్వేషించుకుంటూ ఉంటే మనలో విభేదాలు పెరుగుతాయి, ఘర్షణలు కొట్లాటలు కూడా జరుగుతాయి. అలా కాకుండా ఇలాంటి శాంతియుత వాతావరణంలో మనమందరం కూడా కలిసి ఈ పండుగలను జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఏ పండుగ వచ్చినా కానీ, ఎవరి పండుగ వచ్చినా కానీ, కులానికి మతానికి సంబంధం లేకుండా ఏ పండుగలు వచ్చినా దానికి 2 కండిషన్లు ఉంటాయి. ఒకటి, వ్యక్తిగతంగా నాకు లాభం ఏమిటి, రెండవది సమాజానికి దానివల్ల లాభం ఏమిటి. ఈ రెండు ప్రతి పండుగలో కూడా ఆ సందేశాలు ఉంటాయి. వ్యక్తిగతంగా నాకు సందేశం ఏమిటి దాంట్లో అంటే, సంవత్సరం మొత్తంలో మనము ఎదుటి వారితో కొట్లాడుకున్నాము, దూరంగా ఉన్నాము. కానీ ఈ పండుగ సమయంలోనైనా వారి దగ్గరికి వెళ్ళి మనము పలకరించుకోవాలి, వారితో దగ్గర కావాలి. ఇది నా వ్యక్తిగత సంస్కరణ. అలాగే సమాజానికి ఎలా ఉండాలి అంటే, సమాజంలో ఎవరి పట్ల నా మనసులో ద్వేషము లేకుండా అందరి పట్ల ప్రేమ మమకారము ఉండి ఎవరికి హాని కలిగించకుండా మనము ఈ పండుగలను జరుపుకోవాలి. ఇక్కడికి విచ్చేసిన ముత్యాల తిరుపతి రెడ్డి గారికి ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మనం చూస్తాము
దుర్గమ్మ దేవిని చూసినప్పుడు, మనము దుర్గమ్మ తల్లిని చూసినప్పుడు ఆ సర్వసృష్టికర్త అన్న దేవుడు చాలా మనకు ప్రేమిస్తాడు, చాలా ప్రేమిస్తాడు ఆ సర్వసృష్టికర్త అన్న దేవుడు అనే సందేశం దుర్గమ్మ దేవిని చూసి మనము అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రేమించడంలో ఎక్కువ శాతం ఎవరు ఉంటారు అంటే తల్లికే ఉదాహరణగా ఇస్తారు. అందుకే ముందుగా ఏం చెప్పడం జరిగింది, పితృదేవోభవన మాతృదేవోభవన ముందున్నది మాతృదేవోభవ. స్త్రీకి మొదటి స్థానం ఇచ్చింది మన వైదిక సనాతన ధర్మం. అలాగే భార్య భర్తలు చెప్తారా, భర్త భార్య చెప్తుందా? భార్య భర్తలు. ఇక్కడ కూడా స్త్రీనే ముందు, ఆడవాళ్ళకి ముందు స్థానం మన సనాతన ధర్మం ఇచ్చింది. అలాగే పార్వతీ పరమేశ్వరులు అంటారు, చెప్తారా లేదా? ప్రతి దాంట్లో కూడా అమ్మా నాన్న ఇలా ప్రతి దాంట్లో కూడా ఆడవాళ్లకు గొప్ప స్థానం మన వైదిక సనాతన ధర్మం ఇచ్చింది. దాన్ని మనము కాపాడుకోవాలి. అయితే తల్లి గొప్పతనం గురించి మనకు అర్థం అవ్వడానికి మన పూర్వీకులు ఏం చేశారు అంటే దుర్గమ్మ దేవిని చూపించి ఆ సర్వసృష్టికర్తన దేవుడు మీకు ఇంతగా ప్రేమిస్తాడు అని చెప్పడం జరిగింది. అలాగే ఆ దేవుడు మనకు ఎంతగానైతే ఇష్టపడతాడో, ఒకవేళ మనము ధర్మానికి విరుద్ధంగా ఏదైనా పని చేస్తే అంతే కఠినంగా శిక్షిస్తాడు కూడా అని మరో సందేశం దుర్గమ్మ దేవి చేతిలో ఏముంటుంది? త్రిశూలం ఉంటుంది. త్రిశూలము వేరేవి కూడా ఉంటాయి, ఒక్కోసారి కొడవలి గిట్లా కనిపిస్తుంది. అయితే అవి దేనికి సంకేతము, దేనికి సందేశము అంటే మనము ధర్మబద్ధంగా జీవితాన్ని గడిపితే మనకు ఆ దేవుని కృప మహిమ లభిస్తుంది. ధర్మానికి విరుద్ధంగా మన జీవితాన్ని కనుక మనం గడిపితే మనకు దండం కూడా ఉంటుంది, శిక్ష కూడా ఉంటుంది అనే సందేశం మనము గమనించుకోవాలి. మరి స్త్రీకి అంత గొప్ప అవకాశం మన సనాతన ధర్మం కల్పించింది కదా, అంత విలువ స్త్రీకి ఉంది. కానీ ఈరోజు మనం సమాజంలో చూస్తే ప్రస్తుతం మన సమాజంలో అంతటి గౌరవం స్త్రీలకు మనం ఇస్తున్నామా? ఇది పురుషులు, నేను కూడా మనమే ప్రశ్నించుకోవాలి. మన సనాతన ధర్మం ఇస్తున్న గౌరవం ఏమిటి, మనం ఇస్తున్న గౌరవ మర్యాదలు ఏమిటి ఒక స్త్రీకి అని మనం అందరం కూడా గమనించుకోవాలి, ప్రశ్నించుకోవాలి మనమే. అలాగే సోదర మహాశివులారా, ఈరోజు ముస్లింలు వచ్చి ఆలయంలో ఉండడం ఏమిటి అనే ఆశ్చర్యం ఎంతమందికి ఉందా? నవ్వుతుంది కదక్క. ముస్లింలు తుర్కోళ్ళు ఆలయంలో వచ్చి వీళ్ళు చెప్పడం ఏమిటి అనే డౌట్, క్వశ్చన్ అందరికీ ఉంది, మెజారిటీకి ఉంది. ఇది నాకు తెలుసు, కరెక్టే కదా? అయితే ఈ డౌట్ మనలో ప్రతి ఒక్కరికి ఉంది. నేను ఇక్కడ వచ్చి బోధిస్తున్న విషయాలు సనాతన వైదిక ధర్మం గురించి మాత్రమే. ఇతర విషయాలు మీ ముందు ఏ విషయాలు కూడా చెప్పకూడదు కూడా పద్ధతి కాదు. మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కావు. ఎందుకంటే మనమందరం కూడా కలిసిమెలిసి స్వమత ఆచరణ, పరమత ఆదరణతో ఉండాలి. స్వమత ఆచరణ అంటే నా మతాన్ని నేను అనుసరిస్తూ ఆచరిస్తూ ఎదుటివారి మతాన్ని నేను గౌరవించాలి, కించపరచకూడదు. అర్థమవుతుందా అమ్మా? అలాగే ముస్లింలు కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, బౌద్ధులు కానివ్వండి, జైనులు కానివ్వండి, ఎంతమంది అయితే ఈ భూమండలంపై ఉన్నారో వారందరి లింక్స్ ఒక్క చోట వచ్చి కలుస్తాయి. ఆ లింక్ ఎక్కడ దొరుకుతుంది అంటే మొదటి మానవులు ఎవరు? మొదటి జంట ఎవరిది? శివపార్వతులది. అందరికీ తెలుసు కదా. మొదటి జంట ఈ ప్రపంచంలో, ఈ భూమండలంపై ఆది మానవులు ఎవరు అంటే ఎవరు చెప్తాం మనము? ఆది మానవులు ఎవరు అంటే శివపార్వతులే. ఆ శివపార్వతుల యొక్క సంతానమే ఈరోజు ఈ భూమండలంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, వాళ్ళు హిందువులు కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, బౌద్ధులు కానివ్వండి, ఏ కులానికి ఏ మతానికి సంబంధించిన వారైనా వారందరూ కూడా ఆ శివపార్వతుల యొక్క సంతానమే. ఇది ప్రతి ఒక్కరు కూడా నమ్మాల్సిందే, నమ్మక తప్పదు. వారు ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, బౌద్ధులు కానివ్వచ్చు, జైనులు కావచ్చు. ఇది అక్షర సత్యం. అలాగే సోదర మహాశివులారా, ఫస్ట్గా అవతరించిన ధర్మ గ్రంథాల్లో మొట్టమొదటిగా వేదోపనిషత్తులు, భగవద్గీత అవతరించాయి. భగవద్గీత అవతరించి మనకు 6000 సంవత్సరాల పూర్వం అవుతుంది. అలాగే ఇతర మత గ్రంథాలు అవతరించి కొన్ని 2000 సంవత్సరాలు అయితే, కొన్ని 1500 సంవత్సరాలు మాత్రమే అవుతున్నాయి. అయితే ముందుగా అవతరించిన ధర్మ గ్రంథాలు ధర్మాన్ని స్థాపిస్తాయా? చివరికి వచ్చిన ధర్మ గ్రంథాలు ధర్మాన్ని స్థాపిస్తాయా? ఫస్ట్ ఏదైతే ధర్మం ఉందో అదే కదా ధర్మాన్ని స్థాపిస్తుంది. చివరిగా వచ్చిన ధర్మ గ్రంథాలు
అవి ధర్మాన్ని స్థాపించవు కాబట్టి, కానీ ధర్మాన్ని పాటించమని బోధిస్తాయి. అది కూడా అక్షర సత్యమే అని ఇవి ధృవీకరిస్తాయి. ఈ బైబిల్ గ్రంథం కానివ్వండి, ఖురాన్ గ్రంథం కానివ్వండి. ఈ గ్రంథాల్లో కూడా దీనికంటే పూర్వం ఏ గ్రంథాలైతే చేయబడ్డాయో అనగా వేదోపనిషత్తులు, భగవద్గీత, వాటికి విశ్వసించకుండా ఈ గ్రంథాలను మీరు నమ్మితే మీరు ముస్లింలే కారు, మీరు క్రైస్తవులే కారు అని ఆ ధర్మ గ్రంథాల్లో బోధించడం జరిగింది. ఇది ఎంతమంది ముస్లింలు పాటిస్తున్నారు, ఎంతమంది క్రైస్తవులు పాటిస్తున్నారు, ఒక్కసారి మనలో మనమే ప్రశ్నించుకోవాలి. సోదర మహాశివులారా, ఒక్కటవ్వడానికి మన దగ్గర ఎన్ని కారణాలు ఉన్నాయి, ఎన్ని ధర్మ గ్రంథాల ఉదాహరణలు మన దగ్గర ఉన్నాయి, కానీ మనం ఒక్కటవ్వడం లేదు. కానీ విడిపోవడానికి లేనిపోని అపోహలు, ఒకరిపై ఒకరు నిందలు మోపుకొని మనము వేర్పాటు వాదాలను సృష్టించుకుంటున్నాము. ఉదాహరణకు ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, నేను ఏ గాలిని అయితే పీల్చుకుంటున్నానో మీరు కూడా ఆ గాలిని పీల్చుకుంటున్నారు. నేను ఏ నేలపై అయితే నివసిస్తున్నానో మీరు కూడా ఆ నేలపైనే ఉన్నారు. ఏ సూర్యుడైతే నాకు వెలుగునిస్తున్నాడో ఆ సూర్యుడే మీకు కూడా వెలుగునిస్తున్నాడు. అంతేనా కదమ్మా? వర్షపు నీరు పడినప్పుడు హిందువుల పొలాలపై మాత్రమే పడి ముస్లింల పొలాలను విడిచిపెడుతుందా? అలా ఎప్పుడైనా జరిగిందా? డ్యూటీపల్లిలో జరిగిందా స్పెషల్గా? అయితే ప్రపంచంలో ఎక్కడ కూడా జరగదు. ఇవి ముస్లింల పొలాలు, ఇవి హిందువుల పొలాలు, ఇవి క్రైస్తవుల పొలాలు అనే వేర్పాటు వాదాలు ఆ పంచభూతాలకు లేవు. మరి శాశ్వతంగా ఉండే ఆ పంచభూతాలకే లేని కులతత్వము, మతతత్వము శ్వాస ఆగితే పోయి మనకెందుకు? ఒక్కసారి మనమందరం కూడా గమనించాలి. అయితే సోదర మహాశివులారా, మనమందరం కూడా ఎల్లప్పుడూ ఇలాగే కలిసిమెలిసి మన జీవితాన్ని గడుపుకోవాలి. మరి ఇక్కడికి వచ్చి ఈ విషయాలు చెప్పడానికి నేను మీకంటే పెద్దవాడిని అయితే ఏమి కాను, మీ ముందు చాలా చిన్నవాడిని. అయినప్పటికీ ఇది వచ్చి చెప్పడానికి నా స్వార్థం ఏమైనా ఉంటుంది కదా, నా స్వార్థం కూడా ఉంటుంది కంపల్సరీగా. ఈ ప్రపంచంలో స్వార్థం లేని పని మనిషి ఏది కూడా చేయడు. మరి నా స్వార్థం ఏమిటి దాంట్లో అంటే, ప్రతి మనిషి కూడా కోరుకునేది ఏమిటి అంటే, నాకు ఈ లోకంలో సుఖము మరియు శాంతి దక్కాలి, మరణించిన తర్వాత పరలోకంలో మోక్షం దక్కాలి. ఈ కోరికలు మనకు ఉంటాయి. ఇంకోటి, నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి, నాకు ఎప్పుడు ఏ వస్తువు అవసరమో అది నాకు దక్కాలి అనే కోరిక మనలో ప్రతి ఒక్కరికి ఉంటుందా లేదా? మరి అవి పూర్తి అవ్వాలి అంటే ఆ సర్వసృష్టికర్త అయిన దేవుడు భగవద్గీతలో తెలియస్తున్నాడు. 9వ అధ్యాయం 24వ శ్లోకం, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అన్ని చింతలు వదిలేసి నన్ను ఒక్కడిని మాత్రమే మీరు వేడుకుంటే నేను మీకు 2 విధాలుగా సహకరిస్తాను, 2 వరాలను మీకు ప్రసాదిస్తాను అని ఆ సర్వసృష్టికర్త దేవుడు తెలియస్తున్నాడు. ఆ 2 వరాలు ఏమిటి అంటే, ఒకటి యోగము, రెండవది క్షేమము. యోగము అంటే లేనిదాన్ని కల్పించడము. ఈరోజు మనకు సంతానం లేకుంటే మనం ఎక్కడికి వెళ్తున్నాము? దొంగ బాబాల దగ్గరికి వెళ్తున్నాం. అటు హిందువులు కానివ్వండి, ఇటు ముస్లింలు కానివ్వండి, ఏం చేస్తున్నాం మనము? దొంగ బాబాల దగ్గరికి పోయి నాకు సంతానం కలగట్లేదు, సంతానం కోసం మీరు ప్రార్థించండి అని మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం. ఆ దొంగ స్వామి ఏం చేస్తాడు అంటే కొన్ని నిమ్మకాయలు ఇచ్చేస్తాడు. ఇస్తుండ్రా లేదా? ఆ నిమ్మకాయలకే అంత పవర్ ఉంటే ఆ నిమ్మకాయ చెట్టు ఉన్నవానికి ఎంత పవర్ ఉండాలి అమ్మా? 2 నిమ్మకాయలకే 3 నిమ్మకాయలకే అన్ని క్వాలిటీస్, అన్ని పవర్స్ ఉంటే నిమ్మ చెట్టు మొత్తం మా ఇంట్లోనే ఉంది. మరి నేను ఎంత శక్తివంతుడిని అయి ఉండాలి? ఇక్కడ అందుకే సర్వసృష్టికర్త దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, లేనిది కల్పిస్తాను, ఉన్నదాన్ని రక్షిస్తాను. ఎలా చెప్తున్నాడు అంటే, అవి కాకుండా కేవలం నన్ను మాత్రమే పూజించాలి, నన్ను మాత్రమే ఆరాధించాలి, అప్పుడు నేను మీకు ఈ వరాలు ప్రసాదిస్తాను. లేనిదాన్ని కల్పించడము అంటే మనకు సంతానం లేకుంటే సంతానాన్ని ప్రసాదిస్తాడు, ఐశ్వర్యం లేకుంటే ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు, ఆరోగ్యం లేకుంటే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు అని సర్వసృష్టికర్త దేవుడు తెలుస్తున్నాడు. మరి క్షేమం అంటే ఏమిటి అంటే, ఉన్న ఆరోగ్యాన్ని, ఉన్న సంతానాన్ని, ఉన్న ఐశ్వర్యాన్ని ఆ సర్వసృష్టికర్త దేవుడు చెడు దేవ పట్టకుండా. ఈరోజు మనం చూస్తున్నాము, మన పిల్లలు మన మాటలు వింటున్నారా? అదే శ్రీరామచంద్రుడిని చూస్తే సవితి తల్లి మాట జవ దాటకుండా అడవుల్లో వనవాసానికి వెళ్ళారు. వాస్తవమా కదా? ఇది మనం ప్రతి ఒక్కరికి తెలుసు కదా. శ్రీరాముడు సవతి తల్లి మాట విని తల్లి మాట జవ దాటకుండా అడవుల్లోకి వెళ్ళారు. రేపు పొద్దున్న పట్టాభిషేకం ఉంది, రాజ్యాభిషేకం ఉంది. ఈ రోజు సాయంత్రమే వెళ్ళిపో అంటే ఆయన వెళ్ళిపోయారు. ఎవరి మాట విని? సవతి తల్లి మాట విని.
కానీ ఈరోజు మనము మన సొంత తల్లిదండ్రుల మాట వింటున్నామా అంటే అసలు వినడం లేదు. వాళ్ళకు ఎదురు జవాబు చెప్తున్నాము. మరి పిల్లలకు మంచిదో పట్టిస్తాను, అలాగే మీ ఆరోగ్యం ఎలాగైతే ఉందో ఆ ఆరోగ్యాన్ని కాపాడుతాను అని ఆ సర్వసృష్టికర్తన దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ రెండు కోరికలు ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయా లేదా? అయితే ఆ దేవుణ్ణి మనం అలా ఆరాధిస్తే ఏ దొంగ బాబా దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు అని ఈ శ్లోకం ద్వారా మనకు క్లియర్ అవుతుంది. అలాగే ఒక ముస్లిం అయి ఉండి మీరు ఈ విషయాలు చెప్పడం ఏంటి? ఆ డౌట్ కూడా క్లియర్ కావాలి కదా. అంటే భగవద్గీతలో సర్వసృష్టికర్త అయిన దేవుడు, ఈ చివరి విషయం చెప్పేసి నేను ఒక ప్రసంగాన్ని ముగిస్తాను. సర్వసృష్టికర్త అయిన దేవుడు భగవద్గీతలో 18వ అధ్యాయం 68వ శ్లోకంలో తెలియజేస్తున్నాడు. ఏమని అంటే, య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మయీం పరాం కృత్వా మామే వైశ్యత్య సంశయః. అతి రహస్యమైన ఈ గీతా బోధనను నా భక్తులకు ఎవరైతే బోధిస్తారో వారే నాకు చాలా ఇష్టమైన వారు, వారే మోక్షానికి అర్హులు అని శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. నా స్వార్థం కూడా అదే. నేను కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్ముల ద్వారా మోక్షాన్ని పొందాలి అనే ఈ స్వార్థంతో మీ ముందుకు రావడం జరిగింది. చివరిగా మాకు ఈ అవకాశం కల్పించిన ఊరి పెద్దలందరికీ, అలాగే ఈ ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మరోసారి దసరా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఆ సర్వ సృష్టికర్త దేవుడు మన భారతదేశాన్ని విశ్వగురు స్థానాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. తథాస్తు. జై హింద్. భారత్ మాతాకి జై శ్రీరామ్.